ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం వస్తుంది. మరి మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా, మా బ్రతుకులు ఈ సంవత్సరంలో అయినా బాగుపడతాయా అనే భావనతో ఉండేవారికి ఈ సంవత్సరమైనా నాకు పెళ్ళవుతుందా, ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూసేవారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ప్రధానంగా చతుర్థ స్థానం మరియు రుణ నివారణపై దృష్టి సారించే సంవత్సరం. మీ రాశి అధిపతి కుజుడు మరియు శని యొక్క చతుర్థ స్థాన సంచారం వలన ఆస్తి గృహ సౌఖ్యం విషయంలో మార్పులు సంభవిస్తాయి. గురువు సంచారం ఈ సంవత్సరం మీకు రుణ విముక్తి మరియు భాగస్వామ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శని ఈ సంవత్సరమంతా 4వ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది వృశ్చిక రాశి వారికి శని యొక్క అర్ధాష్టమ శనిగా పరిగణించబడుతుంది. 4వ ఇల్లు తల్లి, గృహం, ఆస్తి మరియు సౌఖ్యాన్ని సూచిస్తుంది. శని ఇక్కడ ఉండటం వలన కుటుంబంలో ఒత్తిడి, ఆస్తి వివాదాలు లేదా వృత్తి మార్పులు సంభవించవచ్చు. సంవత్సరం ప్రారంభంలో గురువు 6వ ఇంట్లో అంటే వృషభ రాశిలో ఉండి మే లేదా జూన్ నెలల్లో 7వ ఇంట్లోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 6వ ఇంట్లో గురువు రుణ నివారణకు సహాయపడగా 7వ ఇంట్లో గురువు వివాహ జీవితానికి మరియు వ్యాపార భాగస్వామ్యాలకు అత్యంత శుభప్రదం. రాహువు మొదటి ఇంట్లో మరియు కేతువు 7వ ఇంట్లో ఉంటారు. ఈ రాహుకేతువుల ప్రభావం వలన వ్యక్తిగత జీవితంలో మార్పులు మరియు వివాహ జీవితంలో అప్రమత్తత అవసరం. ఈ గ్రహాల ప్రభావం వలన వృశ్చిక రాశి వారికి 2026లో సవాళ్లు మరియు విజయాల కలయిక లభిస్తుంది. 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. శని మరియు రాహువుల ప్రభావం వలన అకస్మాత్తుగా ఖర్చులు మరియు లాభాలు రెండూ ఉంటాయి. రాహువు మొదటి ఇంట్లో ఉండటం వలన ఆదాయం సంపాదించే ఆలోచనలు, ధైర్యం పెరుగుతాయి. మీరు రిస్క్ తీసుకునే ధోరణి పెరుగుతుంది. ఇది కొన్నిసార్లు లాభం మరికొన్నిసార్లు నష్టాన్ని ఇవ్వవచ్చు. శని 4వ ఇంట్లో ఉండి మీ 10వ ఇంట్లో దృష్టి పెట్టడం వలన వృత్తిలో అలసట, పనిభారం లేదా స్థాన మార్పులు సంభవించవచ్చు. దీని వలన ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గురువు 6వ ఇంట్లో ఉండటం వలన పాత రుణాలు లేదా అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో కొత్త రుణాలు తీసుకోకుండా ఉండటం మంచిది. 2026లో పెట్టుబడులకు సంబంధించి వృశ్చిక రాశి వారు గృహం మరియు స్థిరాస్తిపై దృష్టి పెట్టడం శుభకరం. శని 4వ ఇంట్లో ఉండటం వలన భూమి లేదా గృహ సంబంధిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. అయితే ఆస్తి కొనుగోలులో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. జూన్ తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారడం వలన కొత్త వ్యాపార భాగస్వామ్యాలలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం. రాహువు మీ రాశిలో ఉండటం వలన అతి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. త్వరగా లాభాలు ఆశించడం వలన నష్టాలు ఎదురవుతాయి. ఆరోగ్యం లేదా కుటుంబ సమస్యల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. ఆగిపోయిన పాత డబ్బు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేదా వారసత్వ సంబంధిత డబ్బు ఆలస్యంగా కానీ అకస్మాత్తుగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితంలో 2026 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాహుకేతువుల ప్రభావం వలన సవాళ్లు ఉన్న గురువు అనుగ్రహం వలన బంధం బలోపేతం అవుతుంది. గురువు 7వ ఇంట్లోకి ప్రవేశించటం వైవాహిక జీవితానికి అత్యంత శుభప్రదం. భాగస్వామితో అన్యోన్యత, గౌరవం మరియు శాంతి పెరుగుతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. కేతువు 7వ ఇంట్లో ఉండటం వలన బంధంలో నిరాసక్తి, దూరం లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి పట్ల నిరాశ లేదా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. రాహుకేతువుల ప్రభావం మరియు శని ప్రభావం వలన కుటుంబంలో ఒత్తిడి కారణంగా వైవాహిక జీవితంలో కొంత పరీక్షా సమయం ఉంటుంది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం కీలకం. శని 4వ ఇంట్లో ఉండటం వలన తల్లి ఆరోగ్యం లేదా కుటుంబ పెద్దల విషయంలో కొంత ఒత్తిడి లేదా ఖర్చు ఉండవచ్చు. ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. గురువు 7వ ఇంట్లో దృష్టి పెట్టడం వలన పిల్లల చదువు, సౌఖ్యం మరియు భవిష్యత్తుకు అనుకూలం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సూచన. వృశ్చిక రాశి వారికి 2026 ప్రేమ వ్యవహారాలకు నిర్ణయాత్మకమైన సంవత్సరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో భావోద్వేగాలు అధికమవుతాయి. రాహువు ప్రభావం వలన మీ కోరికలు లేదా ఆశలు అధికంగా ఉండవచ్చు. ఇది నిరాశకు దారితీయవచ్చు. మీ ప్రేమ నిజమైనది మరియు నిబద్ధతతో కూడినది అయితే గురువు అనుగ్రహం వలన బంధం స్థిరపడుతుంది.
వృశ్చిక రాశి వారికి 2026లో ప్రేమ వివాహాలకు సంబంధించి మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ తర్వాత గురువు 7వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. వివాహ చర్చలు సానుకూలంగా పూర్తవుతాయి. కేతువు 7వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ బంధం యొక్క అంతిమ లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామికి ఎక్కువ ఆధ్యాత్మిక లేదా ఏకాంత ధోరణి ఉండవచ్చు. శుక్రమూఢమి కాలంలో వివాహాలు లేదా నిశ్చితార్థాలు చేయకూడదు. ఈ కాలాన్ని ప్రణాళికలు మరియు చర్చలకు మాత్రమే ఉపయోగించాలి. 2026లో వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శని 4వ ఇంట్లో ఉండటం వలన ఛాతీ, గుండె లేదా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రాహువు రాశిలో ఉండటం వలన అకస్మాత్తుగా వచ్చే అలసట లేదా మానసిక ఒత్తిడిని యోగా, ధ్యానంతో తగ్గించుకోవాలి. కేతువు మరియు శని ప్రభావం వలన మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయటం వలన ప్రశాంతత లభిస్తుంది. అతి రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో చట్టపరమైన సలహా తీసుకోవడం ముఖ్యం. 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి స్థిరమైన పురోగతి మరియు బంధాలలో స్పష్టతను అందిస్తుంది. మీ ధైర్యం మరియు నిజాయితీ వలన విజయం ఖాయం. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆస్తి కొనుగోలుకు అనుకూలం. అప్పుల నుండి విముక్తి. గురువు అనుగ్రహం వలన ద్వితీయార్థంలో బంధం బలోపేతం. కేతువు వలన నిరాసక్తి నివారించాలి. జూన్ తర్వాత అనుకూలం, కానీ బంధంలో స్పష్టత ముఖ్యం. మీ రాశి అధిపతి కుజుడికి సంబంధించిన గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించటం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం శుభప్రదం. అర్ధాష్టమ శని ప్రభావం వలన ప్రతి శనివారం శనీశ్వరుడిని నువ్వుల నూనెతో పూజించటం మరియు నిరుపేదలకు సహాయం చేయటం, గురువారం రోజున విష్ణుమూర్తిని ఆరాధించటం వలన వివాహం మరియు భాగస్వామ్యాల విషయంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ ఫలితాలు. ఈ సంవత్సరమైనా మీకు అదృష్టం పట్టాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.